తెలంగాణలో ఐఏఎస్ బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పలువురు సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం కల్పించనుంది సర్కార్. ఏ క్షణమైనా జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 32 మంది ఐసీఎస్లు, 9 మంది నాన్ క్యాడర్ ఎస్సీలను ప్రభుత్వం బదిలీ చేసింది. పలు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 4 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించబోతోంది. ఇప్పటికే కలెక్టర్ల పనితీరుపై సీఎం నివేదిక తెప్పించుకుంది. తీరు మారని కలెక్టర్లపై చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందంగా ఉన్న సునీల్ అందిస్తారు. సునీల్, కలెక్టర్ల బదిలీలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల సమితి తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం, దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ కావడం. దీంతో పాటు నాన్ క్యాడర్ ఐపీఎస్ అధికారులు ఎస్పీలు కూడా ఈ రోజు బదిలీ కావడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లో కొంతమంది ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 4 జిల్లాల్లో కూడా కలెక్టర్ని బదిలీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కలెక్టర్ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని కలెక్టర్లపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కూడా తెప్పించుకోవడం. సీఎం పూర్తిగా సమీక్షిస్తున్నారు. ఎవరెవరు కలెక్టర్లు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు అన్న దానిపై కూడా ఇప్పటికే రాష్ట్ర సమీక్ష చేసి వారి పనితీరుపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సంస్థయి ఈ రోజు గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ఖరారు చేస్తుంది. రానున్నటువంటి ఈ నెల 24 లేదా 25 కేబినెట్ సమావేశం అనంతరం ఏ క్షణమైన తెలంగాణ రాష్ట్రంలో అటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం నేపథ్యంలో అప్పట్లోపే ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఏ క్షణంలోనైనా కలెక్టర్ల బదిలీకి సంబంధించిన జీవో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.